హాయ్ అందరికీ. ఇవి కొర్రల బియ్యం అండి. కొర్రల బియ్యం 6-7 గంటలు నానబెట్టుకోవాలి మనం. ఒక మనిషికి 2 పిడికిళ్ళు ఒక పూటకి నానబెట్టుకొని అట్టేసరన్నలాగే నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు, సరిపడినంత ఉప్పు. ఇది ఏంటంటే పొడి, నువ్వు పొడి, శనగపలుకులు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఫ్రై చేసి పొడి చేసాం. ఆ పొడి ఒక స్పూన్ వేసుకుంటాం. ఎందుకు తెలుసా? ఆయిల్ వేసుకున్నాం కాబట్టి టేస్టీకి, నెక్స్ట్ మన హెల్తీకి బాగా పనిచేస్తాం. చిన్న కారపొడి వేసి ఇవన్నీ చూడండి. పాలకూర 2 కట్టలు వేసాం. పాలకూర, క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్, చిన్నదైతే ఒకటి వేసుకోవచ్చు. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 1 టమాటా. ఇవి బీన్స్ కొంచెం నాకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఒక మనిషి కానీ. ఇది ఒక మనిషి గుడ్డు ఒక పూటకి తింటే మంచి. కాయగూరలు అనుకోండి, కూర ఎంత పెట్టుకొని తినలేం కదా. ఇది బెటర్గా ఉంటుంది మనకు. చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నది. ఇందులో ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఆ పొడి వేసాను కదా, ఆయిల్ వేసుకుని టేస్ట్ వచ్చేస్తుంది. హెల్తీగా ఉంటుంది, బిర్యానీలా ఉంటుంది, వెజ్ బిర్యానీలా వచ్చేస్తుంది. తీసుకొని తినేసి దీంతో కచ్చంబరం ఏదో ఒకటి మంచిగా, ఏదో వెజ్ ఏదో ఒకటి సరేనా. ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. ఇదిగోండి ఇలా వస్తుంది, వాయిస్ తగ్గుతుంది. చూసారా, వెజ్ బిర్యానీ లాగా వచ్చేస్తుంది సేమ్. రైస్తో కాకుండా ఈ కొర్రలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి మిల్లెట్స్ చక్కగా ఒక మనిషికి సరిపోయినంత ఫుడ్ వచ్చేస్తుంది మనకి. ఇదిగో దీంతో కచ్చాంబర చేసుకున్నాను నేను. బాగుందా? ఇలా తినేయాలి. బాగుంది కదా, మీరు తినండి.